మనస్సు కోతిలాంటిది. ఇటు అటు పరుగులు పెడుతూ ఉంటుంది. ఒక్క క్షణం శివనామస్మరణ 10 సార్లు అనుకునేసరికి ఏదో ఒక ఆలోచన గుర్తొస్తుంది. ఆ ఆలోచన నుంచి బయటికెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇది మర్చిపోతారు. కానీ సాధన చేస్తూ ఉండాలి. ఎంత గొప్పవాళ్ళకైనా, ఎంత ఋషులకైనా, ఎంతటి మునులకైనా మొదటిసారి కూర్చోగానే వాడు తపస్సును సాధించలేరు. సాధన చేయక చేయక మాత్రమే ఇది అలవాటు పడుతూ ఉంటుంది. అందుకని మర్చిపోయినా పర్వాలేదు. ఆలోచనలు మానవ సహజంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే సంసారంలో ఉన్నాం కాబట్టి ఎంతోమంది పిలుస్తుంటారు, ఏదో చెప్తుంటారు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము. మన పనుల గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఈ నామస్మరణ పక్కదారి పట్టిపోతుంది, అక్కడే కూర్చుంటుంది. అలా కాకుండా మళ్ళీ కాసేపు అవ్వగానే మళ్ళీ గుర్తు తెచ్చుకొని, అందుకని ఏం చెప్తాము, మనకి అది గుర్తు రావాలి అంటే ఏం చెయ్యాలి? మన దగ్గర ఇంట్లో ఎప్పుడు భగవంతుడి నామం వినపడుతున్నట్టుగా ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే చాలామంది చాంటింగ్ మిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా అయినా చాంటింగ్ మిషన్ పెట్టుకున్నా మనకి వినపడుతూ ఉంటుంది. టేప్ రికార్డర్లో పెట్టుకున్నా వినపడుతూ ఉంటుంది. లేదా పొద్దున సాయంత్రం శివసహస్రనామాలు, శివస్తోత్రాలు పెట్టుకోవడం వల్ల మనకి గుర్తు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. లేదా ఇంట్లో శివుడి పటాలు ఉండటం వల్ల అటు వెళ్తే ఇటు వస్తే పటం కనపడుతూ ఉంటుంది. ఈశ్వర దర్శనం అవుతుంది. అయ్యో నేను మర్చిపోయాని మళ్ళీ మొదలు పెడతాం. అలా 24 గంటలు మనని మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం, మనం శివుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కోసం ఏదో ఒక సాధనాల్ని కూడా అమర్చుకోవాలి ముందు. అంటే మనకి బాగా అభ్యాసం అయ్యి సాధన కుదిరే వరకు అలా బాహ్యంగా కూడా ఈశ్వరుడి పటాన్ని చూడటము, శబ్దాన్ని వినటము, టేప్ రికార్డర్ వినటము, లేదా మంత్రాన్ని వినటమో లాంటిది సాధన అలవాట్లో పెట్టుకున్నప్పుడు మనం మర్చిపోయినప్పుడు మళ్ళీ అవి మనకి గుర్తు తెస్తూ ఉంటాయి. అలా మనం సాధన చేస్తూ 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 ఉంటే తర్వాత పడుకునే ముందు ఎవరైనా కానీ పడుకునే ముందు తప్పనిసరిగా ఈశ్వరనామాన్ని చేయాలిట. అలా ఈశ్వరనామాన్ని సంకల్పం చేసుకుని, ఈశ్వరనామాన్ని తలుచుకొని, ఈశ్వరుని తలుచుకొని ఆ నామజపం చేస్తూ నిద్రించటం వలన అది ఎలాంటి సాధన అవుతుందంటే, మళ్ళీ నిద్ర లేచే వరకు కూడా మనం ఆ నామజపం చేస్తే, అన్ని గంటలు జపం చేస్తే ఎలాంటి పుణ్యమో అలాంటి పుణ్యముట. తర్వాత మన మైండ్కి కూడా ఆ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయట. నిద్రలో కూడా అంతర్గతంగా మనం ఎప్పుడూ ఆ నామాన్ని చేస్తూనే ఉంటామట. మనకి తెలియకుండా కూడా సబ్కాన్షియస్లో మనం ఈశ్వరనామాన్ని చేస్తున్నట్టు అవుతుందిట. చేసేటువంటి అలవాటు పడుతుందిట మనస్సుకి. అందుకని పడుకునేప్పుడు తప్పకుండా చేయాలి. పడుకునేప్పుడు ఈశ్వరనామం చేయటం వలన ఒకటి మనకి అలవాటు పడుతుంది. రెండవ లాభం ఏంటంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందిట. నిద్ర రానటువంటి వాళ్ళందరూ కూడా పడుకునే ముందు ఈశ్వరనామం చేసుకుంటూ పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందంటారు. అలా ఈశ్వరనామ జపం చేస్తూ నిద్రపోవటం వలన మనకి సబ్కాన్షియస్లో, మనకి అంతర్గతంగా కూడా మన మనస్సుకి ఆ ఈశ్వరనామం చేయడం అలవాటు అవుతుందిట. ఆ తర్వాత లేచిన తర్వాత మళ్ళీ మొదలెడతాం. అలా సాధన చేస్తూ ఉండాలి. చేస్తే ఎక్కడో అడవుల్లో తపస్సు చేసే వాళ్ళకే కాదు, నిత్యం ఏ విధంగా సాధన చేసే వాళ్ళకి కూడా, తపస్సు చేసే వాళ్ళకి ఎలాంటి శక్తి తేజస్సు వస్తుందో, ఏ విధంగా ఈశ్వరానుగ్రహం కలుగుతుందో వీళ్ళకి కూడా ఆ విధంగా కలుగుతుందిట. కర్మబంధాల నుంచి దూరం అవుతారు, పాప వినాశం జరుగుతుంది. 24 గంటలు శివనామస్మరణ చేస్తే ఏ దుష్టశక్తులు దగ్గరికి రావు, ఏ శత్రువులు దరిచేరరు. ఆ తర్వాత వీళ్ళకి పాపరాహిత్యం అయిపోతుంది. మనుషులు పునీతులవుతారు. ఈశ్వర అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రయ్యే అవకాశం ఏర్పడుతుంది. హర హర మహాదేవ. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? శివనామ స్మరణ చేయటం వలన పాపాలు పోతాయి అని చెప్పేసి, పాపాల్ని చెదల పురుగిని అగ్ని ఏ విధంగా దహిస్తుందో శివనామ స్మరణ కూడా మన పాపాల్ని ఆ విధంగా హరిస్తుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం.